క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు మూవీ వార్తలు ప్రత్యేక బులెటిన్లో మీకు ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూద్దాం వార్తలు ఎలా ఉన్నాయో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూస్తే రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం అంటున్నారు. నిర్మల్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి. మన బలహీనతే సైబర్ నేరగాల బలం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పిల్లలకి అవగాహన మాత్రం కల్పిస్తూ ఉన్నారు. రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు జన్నారంలో. జన్నారం అంటే ఇక్కడ మంచిర్యాల దగ్గర ఉంటుంది జన్నారం. కస్తూర్బా కళాశాల భవనాన్ని ప్రారంభించాలి. కలెక్టర్కు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ వినతి పత్రం అందజేస్తా ఉన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. అవుట్ సోర్సింగ్ టెండర్లలో అవినీతి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సస్పెన్షన్. తప్పు చేయకుండా బలి చేశారని ఉపాధి కల్పన అధికారి రాములు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిర్మల్ల పిల్లలు పుట్టడం లేదని దంపతుల బలవర్మరణం. అబ్బా బెల్లంపల్లి, మీకు మీరు తోడుగానే ఉండాలి, బతకాల్సింది కదా. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. 35 మంది పేకాట రాయిల అరెస్టు. 2,38,000, 35 సెల్ ఫోన్లు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయిలను పట్టుకున్నారు పోలీసులు. ఏడా బాల్కొండ కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీహర్ష బ్యాంకెట్ హాల్లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్నారంట. కాంగ్రెస్ పార్టీ నుంచి సంగమేశ్వర్ బహిష్కరణ. గ్రూప్ తగాదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణ. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు అధిష్టానం సహించదు. మద్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిలు జుక్కల్. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య. ఎల్లారెడ్డి. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి. అయ్యో. రైతును అధికారిని చేసిన రుణమాఫీ పథకం. రికార్డులో రైతును ప్రభుత్వ ఉద్యోగిగా పేర్కొన్న అధికారులు. గొప్పోళ్ళ వీళ్ళంతా. ఆర్మూర్లో రుణమాఫీ కాలేదని బ్యాంక్ ఎదుట నిరసన తెలిపారు. సదాశివపేట మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ రైతులు. ఆర్మూర్లో కత్తిపోట్ల కలకలం. వైన్స్ వద్ద గొడవ పడి కత్తులతో దాడి. ఈ పోరగాళ్ళు విచక్షణ రహితంగా, చిన్న పోరగాళ్ళు విచక్షణ రహితంగా కొట్టుకుని చచ్చిపోతూ ఉన్నారు. కామారెడ్డి బంద్ సంపూర్ణం. బంగ్లాదేశ్ మారణకాండకు నిరసనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్కు పిలుపునిచ్చింది కామారెడ్డిలో. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. నాయి బ్రాహ్మణుల నిరసన. మంతని ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓ ఏఓలకు వినతి పత్రం అందజేస్తా. ఏమైంది? పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మంతని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ప్రదర్శనగా ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. అది వాళ్ళు కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. రైతులు అసత్య ప్రచారాలు నమ్మద్దు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్న చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. మీ పెద్దపల్లి నియోజకవర్గమే తీసుకోండి, ఏ ఊరికైనా పోండి, పర్ఫెక్ట్గా అయితే మళ్ళీ అడగండి. రుణమాఫీ కోసం రైతుల ధర్నా. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్. చిగురు మామిడి. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా. ఇళ్ల స్థలాల పంపిణీకి కృషి చేస్తా. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేస్తా. ఇట్లా ఉంటే స్పష్టమైన మార్గదర్శకాలతో రుణమాఫీ చేయాలి. మానుకొండూరు అసెంబ్లీ కన్వీనర్ జగన్ రెడ్డి. రుణమాఫీ కానీ రైతుల పక్షాన బీజేపీ నిరసన. గన్నేరువరం. ఓటర్ జాబితా రూపొందించేందుకు సహకరించాలి. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం. కరీంనగర్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అంటున్నారు నీలం మధు ముద్రాజ్. పటాన్ చెరువులో దమ్ముందా హరీష్? చెప్పినట్టుగానే రుణమాఫీ చేశాం, రాజీనామా చేయి, తేల్చుకుందాం. మైనంపల్లి హనుమంతరావు సవాల్. సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ ర్యాలీ. ఘర్షణలు జరగకుండా పోలీసుల బందోబస్తు. సంగారెడ్డిలో నిన్న ఇక తుపాకుల సప్పుళ్ళు, బూట్ల సప్పుళ్ళే వినిపించింది. ఇక్కడ సిద్దిపేటలో ఇటు మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు రోహిత్ రావు పెద్ద ఎత్తున
మేము మీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసినాం, నువ్వు రాజీనామా చేయి, సిద్దిపేటలో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూస్తా అంటున్నాడు మైనంపల్లి హనుమంతరావు అన్న. హైడ్రాను రాష్ట్రమంతటా ఏర్పాటు చేయాలి, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మహేష్ ముదిరాజ్. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి, కలెక్టర్ క్రాంతి వల్లూరి సంగారెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. జైరాబాద్లో 10 పడకల డయాలసిస్ వార్డును ప్రారంభించిన మంత్రి. జలమయమైన మ్యాక్స్ సొసైటీ కాలనీ రోడ్లపై నిలిచిన వర్షపు నీళ్లు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. పటాన్చెరు 3 పటాన్చెరు వార్తలు తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. రేషన్ డీలర్పై చర్యలు తీసుకోవాలి, బియ్యం తక్కువగా ఇస్తుండని ఆరోపణ, తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు. తాండూరులో వాస్తవంగా ఇప్పుడు 5 కిలోల బియ్యంలో 5 కిలోలు ఉండనే ఉండవు. మీరు చూడండి, రేషన్ డీలర్లు చాలా మోసాలకు పాల్పడుతున్నారు ఈ విషయంలో. హైడ్రా టీం జర దేకో, దుండిగల్ మండల పరిధిలోని చింతల్ కుంటలో వెలుస్తున్న భారీ నిర్మాణాలు, చర్యలకు వెనుకడుగు వేస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ విభాగం. హైడ్రాపై ఆశలు పెట్టుకున్న స్థానికులు. ఇగో చెరువు పక్కనే లగ్జరీ పీజీ లేడీస్ హాస్టల్ అంటే భారీ భవంతులు వెలుస్తూ ఉన్నాయి. మరి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్పై శిక్షణ, అనాథరైజ్డ్గా చేసిన లేఅవుట్లలోని ప్లాట్లకు రెగ్యులరైజేషన్, మున్సిపాలిటీ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పనిచేయాలి. అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ దిశానిర్దేశాలు. వికారాబాద్ ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలి, 2018 నుంచి ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఆర్డీఓ సాయిరాంకు వినతి పత్రం అందజేస్తా చెవెళ్ళ. యువత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, సాంకేతిక విప్లవానికి ప్రతీక రాజీవ్. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్తో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే పందుల స్వైర విహారం నంది వనపర్తిలో రాత్రింబవలు సంచారం, గ్రామాల్లో పెరిగిపోతున్న అపరిశుభ్రత పట్టించుకొని అధికారులు. ఇప్పుడు రాష్ట్రం వచ్చి సర్పంచ్లు పోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఒక్కడు కూడా పనిచేస్తలేడు. పందులు తిరుగుతూ ఉన్నాయి, కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఊర్లను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. బలహీన వర్గాలకు ఎనలేని సేవలు అందించిన రాజీవ్ గాంధీ, సాంకేతిక విప్లవానికి బాటలు వేసిన దూరదర్శి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ, ఈమె సనత్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది లాస్ట్ టైం అసెంబ్లీకి. అలేఖ్య ఆరోపణలు అవాస్తవం, నా కుమారుడు పుట్టుకతో వికలాంగుడు కాదు, 4 ఏళ్లుగా నేనే ఫిజియోథెరపీ చేయిస్తున్నా. అలేఖ్య కుటుంబ సభ్యులు నన్ను నానా ఇబ్బందులకు గురి చేశారు, నా కొడుకు ఆరోగ్యం క్షీణించడానికి వాళ్ళే కారణం, నాకు నా భార్య నా కుమారుడు కావాలి. బిత్కూరు ఉదయ భాస్కర్ ఆరోపణలు రాజేంద్ర నగర్లో. ఏసీబీకి చిక్కిన జల మండలి అధికారిని స్ఫూర్తి రెడ్డి నూతన వాటర్ కనెక్షన్ ఇచ్చేందుకు 30,000 డిమాండ్ చేసిందంట. మంచిగానే ఉన్నది స్ఫూర్తి రెడ్డి, అందరు స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను ఏసీబీని ఆశ్రయించిన బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి, గతంలోనూ ఇరిగేషన్ అధికారులను ఏసీబీకి పట్టించిన ఉపేంద్రనాథ్. మంచిగా ఉన్నది మణికొండ. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ముద్రాజ్ మహాసంఘం విజ్ఞప్తి. ఖైరతాబాద్ చిత్రపురి కాలనీ రో హౌస్లపై ఉక్కుపాదం, అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తుక్కు వేసేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. మురుగునీరు తొలగింపు చేస్తూ ఉన్నారు మల్కాజ్గిరిలో. వాస్తవంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉంటాడు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయన డివిజన్లో అయితే స్పష్టంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. లక్షలు పోసిన దక్కని ప్రాణం, కోలుకోలేని స్థితిలో తల్లిదండ్రులు. అయ్యో, బీటెక్ విద్యార్థి మృతి. ఇంటింటి సర్వే పూర్తి చేసి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ పక్కాగా నిర్వహించాలి. జనవరి 6న తుది ఓటరు జాబితా. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి, ధరణి సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ప్రజల సంక్షేమం కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, నివాళులర్పించిన ఎమ్మెల్యేలు జిఎంఆర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి.
నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకొని విద్యుత్ అధికారులు జర చూడండి. ఇప్పుడు అసలే వర్షాకాలం, గట్టిగా వర్షాలకు వచ్చే కింద పడ్డదనుకో చాలామంది చనిపోయే ఆస్కారం ఉంటుంది. మరి సూర్యాపేట నేరడు చెర్ల వాళ్ళు మరి ఏం చేస్తున్నారో చూడండి జర. శనార్థి కథనానికి స్పందించిన ఆరోగ్య శాఖ పడకేసిన పారిశుద్ధం అని రాసినాం కదా, దానికి ఇమ్మీడియట్లీగా ఆరోగ్య శాఖ స్పందించి ముందుకు వచ్చింది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇగో ఇట్లా ఉంటాయి మా వార్తలు, మా వేములపల్లిలో వార్తలు. వేములపల్లి మండలంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అలర్ట్. ముల్కపట్నం, ఆమన్గల్లు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, వైద్య పరీక్షలు, డెంగ్యూ ర్యాపిడ్ టెస్ట్ల నిర్వహణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రప్రకాష్ గ్రేట్ జాబ్. ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉండాలి కూడా వార్తలు ప్రజాకోణంలో. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ శ్రేణులు దేశానికి సుస్థిర పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాడన్న నేతలు రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిలు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై వైన్స్ యజమాని దాడి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. పక్క మండలంలో మద్యం అమ్ముతున్నారని ఘర్షణ. బెల్ట్ షాపులపై పెరుగుతున్న దాడులు. మామూలు మత్తులో నాంపల్లి ఎక్సైజ్ అధికారులు. మొత్తం అట్లనే ఉంది. ఈ నాంపల్లి ఒకటే కాదు, గుర్రపోడు నాంపల్లి ఒకటే కాదు, మొత్తం అట్లనే ఉంది. పిడుగుపాటుకు 2 ఎద్దులు మృతి. నూతన్కాల్ మండలం మాచనపల్లి గ్రామంలో ఘటన. లక్ష నష్టం వాటిల్లిందని విలిపిస్తున్న గూగులోతు రాములు. 2 ఎద్దులు చనిపోయినాయి. ఈ రైతును ఆదుకున్నట్లు ఎవరు ఇప్పుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. తిమ్మాపూర్ క్రాస్లో ప్రభుత్వ భూమినా పట్టా భూమినా? అచ్చా, భూమిలో కణీలు పాదుకున్నది ఒకరు, కూలగొట్టింది మరొకరు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఆ భూములు ఎవరివి కావు, శిఖం భూములు అంటున్న గ్రామస్తులు. తప్పుడు పత్రాలతో కబ్జా చేస్తున్నారని స్థానికుల ఆరోపణ. గ్రామ నక్షతో భూములకు హద్దులు ఏర్పాటు చేయాలంటున్న గ్రామస్తులు. ప్రభుత్వ భూములు ఆగమవుతున్న పట్టించుకొని రెవెన్యూ అధికారులు. భూమి మీద కన్నేస్తే కళ్ళు తీస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది, కానీ స్పష్టంగా ఇక గ్రామస్తుల గ్రామ భూమినే కబ్జా పెడుతున్న లీడర్లు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలి. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. గార్లా పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. బాధితుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలి. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరంగా ఉంచాలి. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు తగిన గౌరవం అందించాలి. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కికెన్. ఇక్కడ పై స్థాయి అధికారులు ప్రజలతో చాలా మమేకం అవుతా ఉన్నారు. సిఐ స్థాయి, ఆ పై స్థాయి అధికారులు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. మరి కింది స్థాయి అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఒక ఆరోపణలు మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. విధులు బహిష్కరించిన జీపీ సిబ్బంది. 5 నెలలుగా జీతాలు రాని గ్రామ పంచాయతీ సిబ్బంది ఏటూరు నాగారం. రుణమాఫీపై ప్రతిపక్షాలు మాట్లాడే అర్హత, నైతిక అర్హత లేదు. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. డీసీసీబీ డైరెక్టర్ తొర్రూరు, పిఎస్ఎస్ చైర్మన్ హరిప్రసాద్. ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఫారెస్ట్ పెద్దల అవినీతి గుట్టురట్టు. సోషల్ మీడియాలో ఆడియో హల్చల్. కడప తరలింపు సమాచారం విలేకరికి ఇచ్చారని ఆగ్రహం. చిరుద్యోగుల వేతనాల నిలిపివేత. పలు శనార్థి తెలంగాణ కథనాలకు అధికారులు అలజడి. అశ్వరావుపేటలో మాత్రం చుచ్చు ఒప్పిస్తుంది క్యూనిస్ మాత్రం. నిజంగా శనార్థి తెలంగాణ కథనాలు ఎట్లా శనార్థి తెలంగాణ విలేకరికి పోయినాయని వాళ్ళకు ఒకటే అలజడి మొదలైందంట. సిగ్గుందా కొంచెమన్నా మీకు? అక్రమంగా కల్పతలిస్తారా మీరు? రాజీవ్ గాంధీ విధానాలు స్ఫూర్తిదాయకం. దివంగత ప్రధాని జయంతిలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి పాలేరు. రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు పాలేరు. గ్రామంలో దోమల స్వైర విహారం. విష జ్వరాల బారిన పడుతున్న ప్రజలు. కనిపించని పంచాయతీ కార్యదర్శులు, పర్యవేక్షించని ఎంపీఓ, ఎంపీడీఓలు. కొత్తగూడెం షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. మదిరాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మదిరాలోనే చేస్తున్న సిచ్యువేషన్. నేడు పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంపు ప్రారంభం. 22న చేలో హైదరాబాద్ను జయప్రదం చేయండి అంటూ జూలూరుపాడులో ఒక వార్త చూస్తున్నాం. ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. అసెంబ్లీ బరిలో వినేష్ ఫోగాట్. త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు. ఫోగాట్ను ఒప్పించేందుకు పలు పార్టీల ప్రయత్నాలు. పోటీ చేసే అవకాశం ఉందంటున్న కుటుంబ సభ్యులు. రంగంలోకి దిగింది. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుంది. యువి జీవితం పడిలేచిన కెరటం. వెండి తెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్ అధికారికంగా ప్రకటించిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్. ఎంతో గౌరవంగా భావిస్తానన్న యువరాజ్ సింగ్ గ్రేట్.
టీ20 ప్రపంచ కప్ వేదిక ఖరారు. యుఏఈలో మహిళా టీ20 ప్రపంచ కప్. బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు యుఏఈకి మారుస్తూ ఐసీసీ కీలక నిర్ణయం. బంగ్లాదేశ్లో ఆగమాగం ఉంది కదా, యుఏఈకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. నిజమే చెబుతున్నా, టాలీవుడ్లోనే ఎక్కువ గౌరవం, కోలీవుడ్లో మర్యాద లేదన్న సంగీత. మరి అట్లుంటుంది టాలీవుడ్ అంటే తెలుగులోది. సక్సెస్ సెలబ్రేషన్స్ కలెక్షన్ల సునామీ సృష్టించిన స్త్రీ 2 5 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూలు చేసిందంట. ఒరే బాప్రే. రాజ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ నటించిన జంటగా నటించిన హర్రర్ మూవీ స్త్రీ 2 ఈ 5 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసిందంట. నా లైఫ్ నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తా, ప్రశ్నించే హక్కు మీకెక్కడిదన్న హేమ. రేవు పార్టీలోకి పోతుంది, ఎక్కడికైనా పోతా అంటున్నారు ఆమె. న్యూ బిగినింగ్ స్పెషల్ సర్ప్రైజ్ చేసిన సమంత. పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీకి ఉన్న నటి సమంత. మరి చూద్దాం. ఇది ఓవరాల్గా శనార్థి దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో మీ ముందుకు చూస్తున్నామని క్యూ న్యూస్. అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.